ఏదైనా తోటలో దేవుడు అడుగుపెట్టిన తోటనే దేవుని అడుగుల సవ్వడి వినటంతో తండ్రి డ్యూటీ నుంచి వస్తే పిల్లలు ఎట్లా పరిగెత్తుకుంటూ వస్తారో ఆదాం అట్లా దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. డాడీ డాడీ నా తండ్రి అని పరిగెత్తుకుంటూ వచ్చేవాడు ఆదాం. ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడు ఎప్పటిలాగా ఏదైనా తోటకు వచ్చాడు. దేవుని అడుగుల సవ్వడి ఆదాముకు వినబడుతుంది. అడుగుల సవ్వడి వినబడ్డ చెట్టు చాటున దాక్కున్నాడు. ఆదామా, నా కుమారుడు ఆదామా, నా కుమారుడు ఆదామా, నీవెక్కడా అని అడిగినా చెట్టు చాటున దాక్కున్నాడు, కానీ ఎదురుగా రాలేకపోయాడు. దేవుని బిడ్డలారా, నీకు నీ దేవునికి సన్నిహిత సంబంధం ఉంటే దైవ సేవకుడు బోధించే వేదికకు ఎదురుగా కూర్చోవటానికి ఇష్టపడతావు. చిన్నపిల్లలు ఉన్నారు, అది వేరు. నడువులో నొప్పి ఉంది, అది వేరు. శరీరంలో అనారోగ్యం ఉంది, ఏదో గోడ కానుకుందామని మూలను కూర్చున్నావు, వేరు. ఇవన్నీ చక్కగా ఉన్నా చాటున దేవుని మందిరానికి వచ్చి ఏదో ఒక మూలను కూర్చున్నావులే, ఆ మూలను కూర్చొని వాక్యం విని వెళ్ళిపోదాంలే. ఎందుకు చాటును కూర్చుంటావో తెలుసా? నీ పాపం దేవునికి నిన్ను దగ్గరగా రానివ్వదు, ముఖాముఖిగా దేవుని ఎదుర్కొనివ్వదు, దేవుని సన్నిధిలో నీ పాపం నిన్ను కూర్చొనివ్వదు. మోగాని దగ్గరికి వెళ్ళి కమాన్ స్పీక్, కమాన్ స్పీక్, మాట్లాడు అని అన్నావు అనుకో, మగోడు మాట్లాడతాడా? పాపం చేసేవాడు కూడా పాడలేడు, పాపం చేసేవాడు కూడా ప్రార్థన చేయలేడు. ఒక అమ్మాయి పాపంలో ఉందనుకో, ఒక అబ్బాయి పాపంలో ఉన్నాడు అనుకో, ఆ పాపంలో బ్రతికేవాడిని అరుణోదయ ప్రార్థన విలువ ఎన్నిసార్లు చెప్పినా వాడు ప్రార్థించగలుగుతాడా? మోగోడు దగ్గరికి వెళ్ళి మాట్లాడు, కళ్ళు లేని దాని దగ్గరికి వెళ్ళి చదువు అనంటే ఆ శబ్దం ఎంత పనిచేస్తుందో, పాపంలో బ్రతికేవాడి జీవితంలో కూడా ఎంత రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, హృదయాలు కదిలించే వర్తమానాలు ఇచ్చిన వాడి కంఠంలో నుంచి స్వరం రాదు. మీకు ఒక సంగతి తెలుసా? పాపంలో బ్రతికేవాడు హృదయపూర్వకంగా ప్రార్థన చేయలేడు. పాపంలో బ్రతికేవాడు హృదయపూర్వకంగా పాడలేడు. అలాగని పాపం చేసామని దేవునికి దూరం అవుదామా? చేయాల్సింది ఒక్కటే, మన అతిక్రమములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని, దేవా నేను దోషిని, నన్ను క్షమించువా, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపంతో కన్నీళ్లు వీడుస్తూ ప్రార్థిస్తే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రులుగా మారుస్తాడు.